చోరీలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ సిఐ రంగాకృష్ణ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గత రాత్రి దొంగలు చోరీకి పాల్పడగా నేడు క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు. యువత చోరీలకు పాల్పడకుండా ఏదైనా పని చేసుకోవాలని వారు సూచించారు. చోరీలకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు 2 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. చోరీలకు పాల్పడే వారి పట్ల ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా వెల్దుర్తి హల్దీబాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం ఉందని, ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవతగౌడ్ పాల్గొన్నారు. వెల్దుర్తి పట్టణంలోని తిరుమల వైన్స్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి తెలిసి విచారణ చేయక అక్కడ కొంత మద్యం కొంత క్యాష్ పోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతాం. అలాగే పట్టణంలోనే ఒక బేకరీలో కూడా ప్రయత్నం చేశారు, అక్కడ ఏం పోలేదు. అలా ఒక కిరాణా షాప్ కూడా ప్రయత్నం చేశారు, అక్కడ కూడా ఏమి వాళ్ళు కూడా డ్యామేజ్ కాలేదు. ఇలాగే దొంగలు తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరియు ఎక్కడైతే నిరుద్యోగం ఎక్కువైతే ఉంటుందో అక్కడ ఇలాంటి దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకొని బతికి సమాజానికి పాటుపడాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తోటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయొద్దు. మీకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి కావున దొంగతనాలు లాంటి చేయకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ, ఎవరైతే దొంగతనం చేసే వాళ్ళకి చెప్తున్నాం కఠినంగా శిక్షలు ఉంటాయి. మేము 2 టీంలు విభజించినాము. 2 టీంల ద్వారా సీసీ ఫుటేజ్ చెక్ చేయడము, అలాగే టవర్ డంపులు ఇస్తాము. ఎట్లాగో ఖచ్చితంగా పట్టుకుంటాం కావున మీరు ఇలాంటి దొంగతనాలు లాంటివి చేయకుండా మంచి ఏదైనా పని చేసుకొని బతకాలి తప్ప ఇలాంటి దొంగతనాలు చేయకూడదని చెప్పేసి కోరుతూ, ఇక్కడే వెల్దుర్తి పట్టణంలోని వాగులో కూడా మట్టి తీస్తున్నారని చెప్పేసి మాకు సమాచారం వస్తుంది. నిన్న ఒక కేసు నమోదు చేసినాము. మళ్ళీ కూడా ఫ్యూచర్లో అలా ఎవరు చేసినా వాళ్ళ వాహనాలు సీజ్ చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే పీటీపీపీ యాక్టివిటీ జైలు కూడా పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అందరికీ ఒక ముందస్తుగా మేము చర్య చేస్తున్నాం. దీన్ని బట్టి మీరు ఈ దొంగతనాలు లాంటివి చేయొద్దు. అలాగే వాగులో మట్టి తీసినా కూడా అది కూడా దొంగతనమే. అదే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.